గతసారి మనం చాలా అందమైన విషయం మాట్లాడాం కదా, భక్తి గురించి. ఎవరైనా సరే, ఏ నేపథ్యం ఉన్నా సరే, మనసు నిండుగా ఉంటే చాలు అని కృష్ణుడు చెప్పాడు. అవును, అది చాలా బాగుంది అనిపించింది. అందరికీ ఒకే ఛాన్స్ అని. అమ్మా, కృష్ణుడు అర్జునుడికి ఇంకా చెప్తున్నాడా? అవును మీరా, ఇప్పుడు 10వ అధ్యాయంలోకి వచ్చాం. ఇక్కడ కృష్ణుడు చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గొప్ప గుణాలు, అన్ని అందమైన విషయాలు ఎక్కడ నుండి వస్తున్నాయో అని. ఒక్క విషయం చెప్పనా? కృష్ణుడు ఇప్పుడు అర్జునుడికి చాలా ఇంటిమేట్గా మాట్లాడుతున్నాడు. ఫ్రెండ్తో మాట్లాడినట్టు. నీకు మంచి కావాలని చెప్తున్నాను అంటున్నాడు. అంటే కృష్ణుడికి అర్జునుడంటే చాలా ఇష్టమా? అవును, అందుకే ఈ అధ్యాయం అంత స్పెషల్. ఇప్పుడు చూద్దాం కృష్ణుడు ఏం చెప్తున్నాడో. శ్రీ భగవాను వాచ భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయ. కృష్ణుడు అంటున్నాడు, మహాబాహో అంటే బలమైన చేతులు ఉన్న అర్జున అని. మళ్ళీ విను, నా మాటలు విను. నీకు ప్రేమతో, నీకు మంచి కావాలని ఇంకా చాలా గొప్పవి చెప్తాను అని. అమ్మా, కృష్ణుడు మళ్ళీ విను అంటున్నాడు. అంటే ముందే చాలా చెప్పాడా? అవును మీరా, చాలా చెప్పాడు. కాని అర్జునుడంటే కృష్ణుడికి చాలా ప్రేమ కదా, అందుకే ఇంకా ఉంది, ఇంకా చెప్తాను అంటున్నాడు. నాన్న, నీకు మంచి కావాలని చెప్తున్నాను అని అరడం అది ఫ్రెండ్లా అనిపిస్తుంది కదా, టీచర్లా కాదు. చాలా బాగా చెప్పేవారావు. కృష్ణుడు అర్జునుడికి టీచర్ కూడా, ఫ్రెండ్ కూడా. నిజమైన ఫ్రెండ్ అంటే ఏమిటో తెలుసా? నీకు నచ్చేది చెప్పడమం కాదు, నీకు నిజంగా మంచిది చెప్పేది. అవునా? కాని నాకు నచ్చేది చెప్పే ఫ్రెండ్లే ఎక్కువ బావుంటారు అనిపిస్తుంది. అర్థమవుతుంది కాని చూడు, మ్యాథ్ ప్రాబ్లం అర్థం కాకపోతే సరిపోతుంది వదిలేయ్ అని చెప్పే ఫ్రెండ్ కావాలా? లేక ఇలా చూడు ఇంకో వే ఉంది అని కూర్చుని చెప్పే ఫ్రెండ్ కావాలా? రెండోది, ఆ ఫ్రెండ్ వల్ల నిజంగా హెల్ప్ అవుతుంది. అదే కృష్ణుడు చేస్తున్నది. అర్జునుడికి గ్రో అవ్వడానికి హెల్ప్ చేసే ఫ్రెండ్షిప్. అలాంటి ఫ్రెండ్షిప్స్ చాలా విలువైనవి. అవి మనల్ని బాగుపరుస్తాయి. నాకు అలాంటి ఫ్రెండ్ ఉంది. ఆమె నేను తప్పు చేస్తే చెప్తుంది. అది చాలా అదృష్టం మీరా. ఇప్పుడు చూద్దాం కృష్ణుడు ఆ గొప్ప మాటలు ఏం చెప్తున్నాడో. నమే విదు సురగణాః ప్రభవం నమహర్షయ అహమాదిర్హి దేవానాం మహర్షీనాం చ సర్వసః. కృష్ణుడు అంటున్నాడు, దేవతలకు కూడా నా మూలం తెలీదు, మహర్షులకు కూడా తెలీదు. ఎందుకంటే నేనే వారందరికీ మూలం, నేనే మొదలు. అంటే దేవతలకే తెలీదా? వాళ్ళకి అన్నీ తెలుసు అనుకున్నాను. అది ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆరో. కృష్ణుడు చెప్పేది ఏమిటంటే ఆ మూలం అంత పెద్దది, అంత లోతైనది, దేవతలు కూడా దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు. నాన్నా, మూలం అంటే ఏమిటి? చెట్టు చూడు మీరా, పైన కనిపించే కొమ్మలు, ఆకులు అన్నీ ఉంటాయి కదా, కాని అవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి? వేరు నుండి. అది కనిపించదు, కాని అది లేకపోతే మిగతావేవీ ఉండవు. అలా కృష్ణుడు అన్నిటికీ వేరులాంటివాడు. అంటే అన్నీ అతని నుండే వచ్చాయా? ఈ ప్రపంచం కూడా? అవును ఆరవ్, అందుకే కృష్ణుడు అహమాది అంటున్నాడు. నేనే ఆది, నేనే మొదలు అని. ఇది అర్థమైతే మనం చూసే అన్నిటిలోనూ ఆ దైవత్వం ఉంది అనిపిస్తుంది. అమ్మా, అంటే నాలో కూడా ఉందా? అవును మీరా, నీలో, ఆరవ్లో, నాన్నలో, నాలో, అందరిలోనూ. అన్నిటిలో దైవత్వం చూడడం నేర్చుకుంటే పూలలో, పక్షులలో, మనుషులలో అప్పుడు మనం ఎప్పుడూ ఒంటరిగా అనిపించదు. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇది మరింత గొప్పగా ఉంటుంది. యో మామ జమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్త్యేషు సర్వపాపై ప్రముచ్యతే. కృష్ణుడు చెప్తున్నాడు, నన్ను పుట్టుకలేనివాడిగా, మొదలులేనివాడిగా, అన్ని లోకాలకు ప్రభువుగా తెలుసుకున్నవాడు అతను కన్ఫ్యూజన్లో పడడు. అతని మనసు తేలికవుతుంది. అమ్మా, పుట్టుకలేనివాడు అంటే ఏమిటి? అందరికీ పుట్టుక ఉంటుంది కదా. మంచి క్వశ్చన్ ఆరో. మనమందరం పుట్టాం, పెరుగుతాం, ఒకరోజు పోతాం. కానీ కృష్ణుడు చెప్పేది ఆ మూలమైన శక్తి, అది ఎప్పటినుండో ఉంది, ఎప్పటికీ ఉంటుంది. దానికి మొదలు లేదు, చివర లేదు. నాన్నా, అది తెలుసుకుంటే మనసు తేలికవుతుంది అని ఎందుకు అంటున్నారు? చాలా బాగా అడిగావు మీరా. చూడు, ఒక్కోసారి మనకు చిన్న చిన్న విషయాలు చాలా పెద్దవిగా అనిపిస్తాయి కదా. ఎగ్జామ్ వస్తే ఫ్రెండ్తో గొడవ అయితే అప్పుడు ప్రపంచమే అయిపోయినట్టు అనిపిస్తుంది. అవును, నాకలా అనిపిస్తుంది సమ్టైమ్స్. కానీ ఆ పెద్ద పిక్చర్ చూస్తే ఈ ప్రపంచం ఎంత విశాలమైనది, ఎంత కాలం నుండి ఉంది అని అర్థమైతే మన చిన్న వరి కొంచెం తేలిక అవుతుంది. పెద్ద స్కై చూసినప్పుడు మనం చిన్నగా అనిపిస్తాం కదా, అది బ్యాడ్ ఫీలింగ్ కాదు, పీస్ఫుల్ ఫీలింగ్. కృష్ణుడు అసమ్మూఢః అంటున్నాడు, కన్ఫ్యూజన్ లేనివాడు అని.
పెద్ద పిక్చర్ తెలిసినప్పుడు చిన్న విషయాలకు అంత కన్ఫ్యూజ్డ్ అవ్వం. అంటే బిగ్గర్ పిక్చర్ తెలిస్తే వరీస్ తక్కువ అవుతాయా? పోవు కాని తేలికవుతాయి. అదే కృష్ణుడు చెప్పేది. ఇప్పుడు తర్వాత ఏం చెప్తున్నాడో చూద్దాం. బుద్ధిర్జ్ఞానమస్ సమ్మోహః క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవచ. ఇక్కడ కృష్ణుడు ఒక పెద్ద లిస్టు చెప్తున్నాడు. బుద్ధి, జ్ఞానం, కన్ఫ్యూజన్ లేకపోవడం, క్షమ, సత్యం, మనసు మీద కంట్రోల్, సుఖం, దుఃఖం, పుట్టడం, పోవడం, భయం, నిర్భయత్వం, ఇవన్నీ. అమ్మా, ఇందులో సుఖం దుఃఖం రెండూ ఉన్నాయి. అంటే దుఃఖం కూడా మంచిదేనా? చాలా బాగా నోటీస్ చేసావారో, కృష్ణుడు ఇక జడ్జ్ చేయడం లేదు. ఇది మంచిది, ఇది చెడ్డది అని కాదు. ఇవన్నీ జీవితంలో భాగం అని చెప్తున్నాడు. నాన్న, భయం, నిర్భయత్వం రెండూ ఉన్నాయి. అంటే భయపడడం తప్పు కాదా? కాదు మీరా, భయపడడం మానవ స్వభావం, అది తప్పు కాదు. కృష్ణుడు ఇవన్నీ లిస్టు చేయడం వల్ల ఏమర్థమవుతుందంటే, జీవితంలో అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, అవన్నీ ఉండడం సహజం. కానీ నాన్న, ఇవన్నీ కృష్ణుడు చెప్తున్నాడు ఎందుకు? ఇవి మనకు తెలుసు కదా. తర్వాతి శ్లోకంలో అర్థమవుతుంది ఆరో. ఇప్పుడు ఒక్క విషయం, ఈ లిస్టులో క్షమ ఉంది, సత్యముంది. ఇవి మనం చూస్ చేయగలిగే గుణాలు. జీవితం రిచ్గా ఉండాలంటే ఇలాంటి గుణాలు విలువైనవి. క్షమ అంటే ఫర్గివ్ చేయడమా? అవును మీరా, క్షమ అంటే ఎవరైనా తప్పు చేసినా, హర్ట్ చేసినా అది మనసులో పట్టుకోకపోవటం. అది చాలా కష్టం, కానీ చాలా పవర్ఫుల్. నాకు అది చాలా కష్టంగా ఉంటుంది. అందరికీ కష్టమే ఆరో, అందుకే కృష్ణుడు దీన్ని లిస్ట్లో చేర్చాడు. ఇది వాల్యుయబుల్ అని చెప్పడానికి. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. ఇవన్నీ ఎక్కడ నుండి వస్తాయో అక్కడ అసలు విషయం ఉంది. అహింస, సమత, తుష్టిస్తపో దానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. ఇప్పుడు కృష్ణుడు లిస్ట్ పూర్తి చేస్తున్నాడు. అహింస అంటే హాని చేయకపోవడం, సమత అంటే బ్యాలెన్స్, తృప్తి, తపస్సు, దానం, పేరు, అపకీర్తి, ఇవన్నీ. అంతేకాదు, ఈ జీవుల్లో ఉన్న అన్ని రకాల గుణాలు నా నుండే వస్తున్నాయి అంటున్నాడు. అమ్మా, సమత అంటే ఏమిటి? బ్యాలెన్స్ అంటే? సమత అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మనసు ఒకే రకంగా ఉండటం. పెద్ద గొప్ప జరిగినా టూ ఎక్సైటెడ్ కాకపోవటం, చెడ్డది జరిగినా టూ బ్రోకెన్ కాకపోవటం. అది చాలా కష్టంగా ఉంటుంది అమ్మా. నాకు గుడ్ థింగ్ జరిగితే చాలా ఎక్సైటెడ్ అవుతాను. అవుతావు మీరా, అది సహజమే. కాని కృష్ణుడు ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్తున్నాడు. ఈ అన్ని గుణాలు, అన్ని ఫీలింగ్స్, అవన్నీ ఆ ఒక్క మూలం నుండే వస్తున్నాయి. అంటే నాలో ఉన్న కైండ్నెస్ కూడా, నాలో ఉన్న యాంగర్ కూడా అన్నీ అక్కడ నుండే వచ్చాయా? అవును, అందుకే నిన్ను నువ్వు అర్థం చేసుకోవడం, నీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం, అది ఆ మూలాన్ని అర్థం చేసుకోవడంలో భాగం. నాన్న, అంటే నా ఫీలింగ్స్ తప్పు కాదు? ఫీలింగ్స్ తప్పు కాదు మీరా, అవి వస్తాయి, అది సహజం. వాటిని అర్థం చేసుకోవడం, వాటితో ఏం చేస్తామో అది మనం నేర్చుకోవాలి. కృష్ణుడు మత్త ఏవా అంటున్నాడు, నా నుండే అని. ఇది తెలిసినప్పుడు ఒక పీస్ వస్తుంది. ఒక ఫేవరెట్ కథ ఎక్కడ నుండి వచ్చిందో తెలిస్తే ఆ కథ మీద ఇంకా ప్రేమ కలుగుతుంది కదా. అలా ఈ జీవితం ఎక్కడ నుండి వచ్చిందో తెలిసినప్పుడు దాన్ని మరింత అప్రిషియేట్ చేయగలం. అవునా? అది నిజమే అనిపిస్తుంది. మూలం తెలిసినప్పుడు మనసుకు ఒక శాంతి వస్తుంది. ఎందుకంటే అప్పుడు అన్నీ అర్థమవుతాయి, అన్నీ కనెక్టెడ్ అని అనిపిస్తుంది. అమ్మా, అన్నిటిలోనూ ఆ మూలం ఉందా? చెట్లలో కూడా? అవును మీరా, చెట్లలో, పక్షులలో, నీళ్లలో, నీలో, నాలో, అన్నిటిలోనూ. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మనం చదివిన ఈ 5 శ్లోకాలు, అవన్నీ ఒక దారిలో నడుస్తున్నాయి. మొదట కృష్ణుడు నీకు మంచి కావాలని చెప్తున్నాను అన్నాడు. తర్వాత నేనేనే మూలం అన్నాడు. తర్వాత నన్ను తెలుసుకుంటే కన్ఫ్యూజన్ తగ్గుతుంది అన్నాడు. చివరికి నీలో ఉన్న అన్ని గుణాలు నా నుండే వచ్చాయి అన్నాడు. అంటే నన్ను నేను అర్థం చేసుకోవడం వల్ల కృష్ణుణ్ణి అర్థం చేసుకోవచ్చా? అది చాలా గొప్ప థాటారవ్. అవును, ఆత్మ అంటే మన నిజమైన సెల్ఫ్. దాన్ని అర్థం చేసుకోవడం వల్ల మనం ఆ మూలానికి దగ్గరవుతాం. అమ్మా, ఆత్మ అంటే? ఆత్మ అంటే మన నిజమైన సెల్ఫ్ మీరా. మన బాడీ కాదు, మన పేరు కాదు, లోపల ఉన్న నిజమైన మనం. అది ఎప్పటికీ ఉంటుంది. నాన్న, కృష్ణుడు ఇవన్నీ చెప్పడం వల్ల అర్జునుడికి ఏమైంది? అతని వరి తగ్గిందా? అది మంచి క్వశ్చన్ ఆరో. అర్జునుడు మొదట్లో చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నాడు కదా. ఏం చేయాలో తెలియడం లేదు, అందరూ నాకు తెలిసినవాళ్లే అని. కాని కృష్ణుడు ఒక్కొక్క విషయం చెప్తూ వచ్చాడు. ఇప్పుడు ఈ 10వ అధ్యాయంలో అన్నీ నా నుండే వచ్చాయి, నువ్వు ఒంటరివి కాదు అని చెప్తున్నాడు. అది చాలా కంఫర్టింగ్ అనిపిస్తుంది నాన్న. నువ్వు ఒంటరివి కాదు అని. అవును మీరా, అదే కృష్ణుడి ఫ్రెండ్షిప్.
ఆ ఫీలింగ్, నేను ఒంటరిని కాదు, ఈ అన్నిటిలోనూ నాకు సపోర్ట్ ఉంది, అది వచ్చినప్పుడు మనసు చాలా కామ్ అవుతుంది. అందుకే ఈ అధ్యాయానికి విభూతి యోగం అంటారు. విభూతి అంటే డివైన్ క్వాలిటీస్, డివైన్ ప్రెజెన్స్. అన్నిటిలోనూ ఆ ప్రెజెన్స్ చూడటం నేర్చుకోవడమే ఈ అధ్యాయం చెప్పేది. అంటే నేను పూలు చూసినప్పుడు, పక్షులు చూసినప్పుడు ఆ ప్రెజెన్స్ అక్కడ ఉంది అని. అవును ఆరవ్, అది ప్రాక్టీస్ చేయటం వల్ల మనకు ఒక శాంతి వస్తుంది, ఒక ఈక్వానిమిటీ. సుఖంలో కూడా దుఃఖంలో కూడా ఆ ప్రెజెన్స్ ఉందని తెలిసినప్పుడు మనం బ్యాలెన్స్గా ఉండగలం. అమ్మా, ఇది నేర్చుకోడానికి చాలా కాలం పడుతుందా? జీవితమంతా నేర్చుకుంటాం మీరా, కానీ ఒక్కొక్క అడుగు వేస్తే చాలు. ఇప్పుడు మనం ఈ శ్లోకాలు వింటున్నాం, అది కూడా ఒక అడుగే. ఈరోజు మనం చాలా అందమైన విషయాలు మాట్లాడాం కదా. కృష్ణుడు అర్జునుడికి అన్నీ నా నుండే వచ్చాయి, నీలో ఉన్న గుణాలు, నీలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ అని చెప్పాడు. అమ్మా, ఇంకా ఉందా? కృష్ణుడు ఇంకా ఏం చెప్తాడు? ఉంది ఆరవ్. తర్వాతి శ్లోకాలలో కృష్ణుడు ఒక అద్భుతమైన పని చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గొప్ప విషయాలను చూపిస్తూ ఇందులో నేనే ఉన్నాను అంటున్నాడు. పర్వతాలలో, నదులలో, నక్షత్రాలలో, అన్నిటిలోనూ. నక్షత్రాలలో కూడా? అవును మీరా, కృష్ణుడు చెప్పేది వినాలంటే రాత్రి ఆకాశం చూసినప్పుడు ఆ నక్షత్రాలలో ఏం కనిపిస్తుందో అప్పుడు అర్థమవుతుంది. నాకు వినాలని ఉంది.